మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మన తెలంగాణ చరిత్రని కొంచెం ఎడిట్ చేసిండు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన దాశరథి ఈ నిజామాబాదు గడ్డ మీద పుట్టిన బిడ్డ. మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు ఏడ పుట్టిండో ఆయన చెప్పిండు. ఇందూరులో పుట్టిండట. ఎట్లా సార్ మీరే తప్పులు చెప్తే ఎట్లా? చరిత్రను ఎడిట్ చేసుడేంది? ఇది చూసిన వాళ్ళు అందరు వికీపీడియాలో కొట్టి చూస్తే వికీపీడియా కూడా ఆగమై ఉంటది. ఏడ పుట్టిండు? నిజంగానే ఇందూరులో పుట్టిండా? ఇందూరు అంటే మన నిజామాబాద్లా. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి వెనక కొనరి, చరిత్రను చూడుండ్రి. ఆయన ఏడ పుట్టిండో తెలుస్తుంది. ఆయన పుట్టింది మహబూబాబాద్ లో 1925లో పుట్టిండు. నిజామాబాద్కు ఈయనకున్న సంబంధం ఏందో తెలుసా? ఇంత పెద్ద కవి నిజాంను పిశాచమా అని తిట్టినందుకు ఆడ ఇందూరులో ఉన్న జైల్లో ఈయనను పెట్టిండ్రన్నమాట. పెట్టినంత మాత్రాన పుట్టిండని చెప్తారా సార్? ఆయన పుట్టింది మహబూబాబాదే. ఆయన చదువుకున్నది మొత్తం ఖమ్మంలోని మదిరాలో చదువుకున్నాడు. ఆయన రాజకీయ నాయకుల లెక్క నేను ఇన్ని చదివినా అన్ని చదివినా అని ఏం చెప్పలేడు. ఆయన ఉర్దూ మీడియంలో చదివి మెట్రికులేషన్ పూర్తి చేసిండు. భోపాల్ యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిండు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్ కంప్లీట్ చేసి BA పట్టా పొందిండు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ సబ్జెక్టులలో కూడా ఆయనకు మంచి పట్టుంది. అంటే మీరు ఉపయోగించే భాషకి ఈయన భాషకి చాలా తేడా ఉంటుంది. ఉర్దూలో గజల్స్ రాసిన, తెలుగులో విప్లవ గీతాలు రాసినా అది దాశరథి గారికే సాధ్యం. అంత పెద్ద మహాకవికి జైల్లో పెట్టినందుకు ఆన్నే పుట్టిండని చెప్పి నిజామాబాద్ బిడ్డ అని చెప్పి సర్టిఫికేట్లు ఎట్లా ఇస్తారు సార్? మున్సిపల్ ఎలక్షన్లో మంచి జోష్ పెంచుదాం అనుకున్నారు సరే, మరీ చరిత్రను ఎడిట్ చేయడం తప్పు కదా సార్? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే బాధ్యత ఉండాలి సార్. అయితే మీరు స్క్రిప్ట్ రాష్ట్రాలనన్నా మార్చండి, లేకపోతే చరిత్ర తెలుసుకోండి, స్టేజ్ మీదకి ఎక్కండి. ఇప్పటి నుంచి జై తెలంగాణ, జై దాశరథి.